మీ వైఫ్కి మనీ వస్తుంది కానీ యూజ్ చేయగలదా? చాలామందికి తెలీదు. మీరు ఇన్సూరెన్స్ కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీ వైఫ్ నామినీగా పెట్టారు. మీరు లేనప్పుడు కంపెనీ మీ వైఫ్కి అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, నామినీ అంటే ఓనర్ కాదు, నామినీ అంటే ఓన్లీ రిసీవర్ ఆఫ్ దట్ మనీ అని. మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నా, లేదంటే ఎవరికైనా మనీ బారో చేసినా వాళ్ళు లీగల్గా ఆ మనీని క్లెయిమ్ చేయగలరు. మీనింగ్ ఏంటి అంటే, మీ వైఫ్కి మనీ వచ్చింది కానీ ఫ్రీగా యూజ్ చేయలేదు. ఎందుకంటే లోన్ హోల్డర్స్కి రైట్ ఉంటుంది మీ మనీ మీద. సో సొల్యూషన్ ఏంటి అంటే, మీ వైఫ్కి మనీ కంప్లీట్గా సేఫ్గా ఉండాలి అంటే 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ది మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్ అంటాం. ఇన్సూరెన్స్ ఎండబ్ల్యూపీ యాక్ట్ కింద తీసుకుంటే మనీ ఓన్లీ వైఫ్కి ఉంటుంది, ఎవరు దాన్ని క్లెయిమ్ చేయలేరు. సెకండ్ థింగ్, ట్రస్ట్ క్రియేట్ చేసి వైఫ్ని బెనిఫిషియరీగా పెడితే మనీ ప్రొటెక్టెడ్గా ఉంటుంది. ఓన్లీ నామినీ పెట్టడం ఎనఫ్ కాదు. సో ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ట్రై చేయండి. మీ అమౌంట్ని మీ ఫ్యామిలీకి సెక్యూర్గా ఉంచండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు.